उग्रेश्वरो नाम सुरेशो भूज्योतिभूवराभ्यां दयदा भवन्तु सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्री उमामहेश्वर चिंतना सावधाना महादेव ఈ కళ్యాణ వారి యొక్క పురాణ ప్రవచనాన్ని మన చెవులలో వేసినందుకు వారికి సరళంగా నేను ఫోన్ ద్వారానే వారిని ఆహ్వానించాను. నిజంగా కూడా వారి సద్బుద్ధి తెలుసుకున్నాను. నుండి మా అమ్మకి దండం పెట్టాను. నిజంగా కూడా ఈనాడు ఈ శివమహత్వ గురించి చెప్పినటువంటి మా పురాణ మహేశ్వర శర్మ గారు నాకు వరుస అన్యాయాలు చేస్తూ అన్యాయాల స్వాగతం సంగీతతో కోరుతున్నాం. మహాదేవ్ Let's go.
కార్యక్రమంలో వాగర్థామివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృంగేరి ఉభయ జగద్గురులకు సవినయ సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ మన వరంగల్ క్షేత్రంలో పద్మాక్షి అమ్మసోడు శివపార్వతుల కళ్యాణము అలానే దీపోత్సవము అని కార్యక్రమాన్ని సంకల్పించారు మన శంకర శర్మ గారు. సంకల్పించిన తదుపరి అన్నా ఇట్లా కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాను, మీరు తప్పకుండా రావాలి అని ఫోన్ చేశారు. నేను రెండో మాట చెప్పకుండా తప్పకుండా అన్నా ఇది అమ్మ ఆజ్ఞ అయింది, నేను రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి వస్తాను అని మాట ఇచ్చాను. వాస్తవానికి ఈరోజు నేను కూకట్పల్లి ప్రాంతంలో ఒక దీపోత్సవంలో కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాను కూడా అక్కడ. కానీ వాళ్ళకి చెప్పి నేను రేపు ఉదయం మళ్ళీ వస్తాను, ఈరోజు ఒక సందర్భంలో అమ్మ ఆజ్ఞ అయింది అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని అక్కడ సంకల్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు అమ్మ ఆజ్ఞ అయ్యింది అన్నాను అంటే శంకరన్న అంటూ ఉంటారు, ఆయన ఒక మాట అన్నారంటే ఆయన నోటి నుంచి వచ్చిన మాట కాదు అది. ఒకసారి అమ్మవారే ప్రత్యక్షంగా సంకల్పం చేయించుకుందా అన్నట్టుగా ఆయన మాట ఉంటుంది. దానికి ఒక అనుభవం నేను చెప్తాను ఆయనతో. వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనం చేస్తూ ఒక మాట ఉన్నాను నేను, అన్నా ఈ భోజనం పెట్టారు కానీ పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు అని అడిగారు. అంటే అప్పటికి మా షణ్ముఖుడికి అంటే నాకు తమ్ముళ్ళలాగా షణ్ముఖేశ్వర ఎప్పుడు కూడా నేను ఒక యాగం చేసినా ఒక పూజ చేసినా నా పక్కనే నాతో పాటు ఉంటాడు షణ్ముఖేశ్వర. అన్న తమ్ముడి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అని అడిగాను. అన్న నాదే ఉందన్నా అది చెప్పాలి కదా, అది చెప్పినప్పుడు చేస్తా అన్నాడు. అది అంటే ఎవరు నాకు అర్థం కాదు. మామూలుగా భార్యను ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలో తల్లి చెప్పాలో అనుకున్నా. అది అంటే ఎవరు అని నా మనసులో ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఆ ముఖం చూసి అన్నాడు, అది అంటే ఎవరు అనుకున్నానని మా అమ్మ చెప్పాలి కదా, పద్మాక్షమ్మ చెప్పినప్పుడు మాత్రమే నేను చేస్తాను అని అన్నాడు. అంటే అమ్మ మీద ఆయనకున్న భక్తి దృఢమైన విశ్వాసము అంత గొప్పది. దానికి ఒక మాట చెప్తూ ఉంటారు, పూర్వము కవులు ఎవరెవరు అని ఒక చిన్న గణనం ప్రారంభమైందంట. అంటే లెక్క పెడుతున్నారు, ఇక్కడ మహాపండితుడు ఎవరు, మహాకవి ఎవరు అని కాళిదాసు సందర్భంలో ఆయన జీవించిన సందర్భంలో ఒక మాటని అందరూ ఎత్తారట. అప్పుడు భవభూతి అని, కాళిదాసు అని, దండి అని ముగ్గురు కవులు ఉండేవారు. ఈ ముగ్గురు కవుల్లో కూడా పెద్దవాడు ఎవరు, అందరికంటే ఎక్కువ చదువుకున్నాడు మహాపండితుడు ఎవరు అని ఒక చిన్న ప్రశ్న లేవనెత్తారట. లేవనెత్తినప్పుడు దీన్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి వీళ్ళకన్నా పెద్ద పండితుడై ఉండాలి కదా. ప్రపంచంలోనే వాళ్ళకన్నా పెద్ద పండితులైన వాడు ఎవరూ లేరు. ఒక ఎగ్జామ్ తీసుకునేప్పుడు ఎగ్జామ్ ఎలా ఉండాలి, ఆ స్టూడెంట్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఉండాలి. ఈ ముగ్గురులో కూడా భవభూతి కానీ, కాళిదాసు కానీ, దండి కానీ, ఈ ముగ్గురు పండితుల్లో పెద్ద పండితుడు ఎవరు అని ప్రశ్న ఎత్తినప్పుడు అంతకన్నా పెద్ద పండితులు చెప్పాలి కదా ఉత్తరం. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాట, అమ్మవారి దగ్గరికి వెళ్ళి
వీళ్ళు ముగ్గురు కూడా ప్రార్థన చేసుకున్నారట. ఇక్కడ ఒక చిన్న సంశయం వచ్చింది, చిన్న సందర్భం వచ్చింది. ఈ నువ్వే అమ్మ సమాధానం నువ్వే చెప్పాలి అన్నాడు. అప్పుడు అమ్మవారు కరుణించి కవిర్దండి కవిర్దండి అని అన్నారట. భవభూతిస్తు పండిత అని అన్నాడు. అంటే కవి అనేవాడు పండితుడు. మరి ఇద్దరు అయిపోయారు, దండి అయిపోయాడు, భవభూతి అయిపోయాడు. ఇంకొక పండితుడు ఉన్నాడు కదా, ఆయన పేరే కాళిదాసు అని. సరే, ఈయన కోపం వచ్చింది ఒకసారి. ఆయన పండితుడు, ఈయన కవి అయిపోయాడు. కోహం వండే అన్నట. అంటే మన లౌకిక భాషలో చెప్పాలంటే నేనెవరే ముందా అని అడిగారట అమ్మవారిని స్వయంగా. అంత గట్టిగా నేనెవరే, వాళ్ళిద్దరు పండితులు కవులు అయిపోయారు, మన నన్నేముంటారే అన్నారట. అప్పుడు అమ్మ చెప్పిందంట, త్వమేవాహం 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 న సంశయ అని. నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, దీనిలో సంశయం లేదు అని చెప్పిందంట. అట్లా ఆ సందర్భంలో కాళిదాసు కవి విన్నాం కదా. ఇప్పుడు కూడా మన శంకర శర్మ గారు ఏది మాట్లాడినా సరే అది ఎట్లా చెప్తే ఎట్లా, అది ఏం చేస్తే అది ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు అని ఒక మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లనో తల్లినో భార్యనో చెల్లెనో పిలుచుకున్నట్టుగా ఆయన అమ్మవారిని సంబోధిస్తూ ఉంటాడు. అలా సంబోధించుస్తున్నాడు అంటే అమ్మ మీద ఆయనకు ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత దృఢమైన విశ్వాసం ఆయన మనస్సులో ఉందంటారు. లేకపోతే పద్మాక్షి అమ్మవారి పాద సన్నిధిలో కార్తీక మాసం చివరి రోజున ఈ కార్యక్రమం చేయాలని ఒక బ్రాహ్మణుడు నర్మదా కావేరీ కృతమాలా ప్రయోగములదా వేత్రావదేత్యాదయః సద్యశ్రీ హరిపాద మంగళ భవ కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ఉమామహేశ్వర చింతన సావధాన. కళ్యాణం గమనేయతో మలా శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర చింతన సావధాన. గృహపతిం గోవర్ధనం గోకులం గౌరీ శ్రీమయ గోపతిర్గృహపతిర్ గోదావరి గోధరి గాంధారీ గరగామిని గరువు కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ఉమామహేశ్వర చింతన సావధాన. రాశీశ్వర శోభనా పురుష భౌమా సుమిత్రం సదా శుక్రో మందరి పక్కలింగ జలన సాగ్నీశ్వరో దేవత మధ్యే వర్తుల పూర్వకృతినగర కుర్యత్సత మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఈ మహోత్కృష్టమైనటువంటి
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీంద్రసింహవిభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదవశ్చితజలాగ్నిభుజంగరోగక్లేశం వ్యయాయ హరయే గురవే నమస్తే. శివాయ గురవే నమః. దివోత్సవానికి ప్రప్రథమంగా మాకు ఆహ్వానం రాగానే ఇతని పూర్వం 3 సార్లు మాకు ఆహ్వానం వరంగల్ పట్టణానికి రావడానికి కుదిరింది. కాకపోతే ఒకసారి మేము ఆంధ్రదేశానికి బహిష్ప్రదేశంలో ఉండడం, అంటే ఇంకొక రాష్ట్రంలో సంచారం చేస్తూ ఉండడం, ఒకసారి చాతుర్మాస్యం కావడం. చాతుర్మాస్యంలో విధి మనం గ్రామాంతరం రాకూడదనేటువంటి నియమంతో రాలేకపోవడం. కానీ ఈసారి మాత్రం మాకు అన్ని కలిసి వచ్చేట్టుగా ఈ యొక్క దీపోత్సవాన్ని పరికల్పన చేయటం ఆ కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక అనేటువంటి శబ్దం, కార్తీక అంటే షణ్ముఖ, ఆ షణ్ముఖుడు ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఈ వేదికని ఇంత అద్భుతంగా ఎలా ఉండాలి వేదిక అంటే ధర్మార్థ కామమోక్షములకు నిలయమై ధర్మార్థ కామమోక్షములకు కూడా ఏది ఆలంబభూతమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని నాశింపజేసేటువంటి వేదికగా ఉండాలి. ఇందాక ఒక మాట మనం అంటూ రావడానికి చాలా ఆనందించాం మేము ఒక్కసారి వినంగా. ఎందుకంటే దాదాపు మేము ఆశ్రమ స్వీకరణ చేసి 18 సంవత్సరాలు, పీఠాధిపత్యం తీసుకుని 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల్లో ఎప్పుడు రావాలన్నా కూడా ఏదో ఒక చిన్న అడ్డంకి వస్తూ ఉంటే, ఈసారి ఆ అడ్డంకి లేదు మాకు. కారణం ఏమిటి, ఎందుకు ఆనందించాము అంటే మా పీఠం గురించి చెప్పాలి అంటే ఈ క్షేత్రం గురించి మనం చెప్పుకోవాలి. వరంగల్ అంటేనే పట్టణంలో శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి వారి యొక్క జన్మస్థలం. ఈరోజు సనాతన ధర్మానికి మూలమైనటువంటి వేదములు ధర్మ మూలమని చెప్పబడేటువంటి ఈ ధర్మానికి మూలంగా వేదము భాషిస్తున్నదో ఆ వేదానికి అర్థం రాసినటువంటి మూల క్షేత్రం ఈ యొక్క ఓరుగల్లి పట్టణం వరంగల్. స్వామివారి యొక్క తపస్థలానికి అనేక సార్లు పురస్కరణ చేశారు వారు. గాయత్రి మహాలక్ష్మి మంత్రాన్ని అంటారు, గాయత్రి అంటారు, రకరకాలుగా ఒక్కొక్క గ్రంథం ఒక రకంగా స్వామివారి యొక్క ఉపాసన వైభవాన్ని చెప్తూ ఉన్నా మనకు మాత్రం గాయత్రి మహామంత్రానుష్ఠానాన్ని 24 సార్లు పురస్కరణ చేశారు అనేటువంటిది బహుశా ప్రాయశః మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఒకసారి గురువుగా ఉన్నారట, స్వామి 24 సార్లు పైసలకు మేము ఈ యొక్క పురస్కరణ కార్యక్రమాన్ని చేశాము, మరి నాకేంటి ఈ యొక్క పురస్కరణ వల్ల వచ్చేటువంటి ఫలము అంటే ఒక్కసారి వెలికి తిరిగి చూడమని చెప్తే 24 కొండలు దగ్ధమవుతున్నట్టు కనిపిస్తున్నాయి అని మనకు మతాంతరంగా మనకు స్వామివారి బాధ అనిపిస్తుంది. ఏమిటి అంటే జన్మాంతరంలో సముపార్జించినటువంటి సకల కర్మలు కూడా గాయత్రి మహామంత్రం చేత అన్ని పర్వతాలు దగ్ధమైపోతున్నట్టుగా నీ యొక్క పాప సంచయం అంతా దగ్ధమైపోయిందో ఈ రోజుతో నువ్వు పునీతులు అయిపోమని చెప్పారు. అప్పుడు వెలుగు పెట్టారు వారి యొక్క వేద భాష్యం రాయట. ఈ రోజు ఏదైనా వేదానికి అర్థం చెప్పగలిగినటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉన్నది అంటే అది విద్యారణ్యులు రాసినటువంటి విద్యారణ్య వైదిక అర్థ ప్రబోధకం తప్ప ఇంకొక వేరే మార్గమే మనకు లేదు. అతస్ఫూర్తది దానికి పూర్వం ఎవరు రాయలేదు, తదనంతరంలో ఎవరు కూడాను ఆ ప్రయత్నాలు చేయలేదు. ఎందుకు అంటే ఆ విద్యారణ్యుల వారి యొక్క వాక్యాలను అంటే వేదార్థాన్ని శుద్ధి చేసినటువంటి వారు సాక్షాత్తు వేదవ్యాసం.
కాబట్టి ఇందులో ఎటువంటి అపశబ్దులు లేవు, అక్షరాలు అపశబ్దాలు లేవు. కాబట్టి నువ్వు రాసినటువంటిది అది వాంగ్మత సత్యమై ఉంటుంది. ఇది లోకంలో ఏకైకమైనటువంటి వేదాంత భాష్యంగా అది కీర్తింపబడుతుంది అన్నటువంటి ఏ మహనీయుడైతే విద్యారణ్య స్వామి వారు ఉన్నారో వారి యొక్క స్వస్థలం ఈ వరంగల్ పట్టణం. అంటే ఏమిటి? జగద్గురు స్థానంగా మనం పిలుచుకునేటువంటి స్థానంలో ఏ మహనీయుడు శంకర భగవత్పాదుల తర్వాత అదే అంతర్వాదిగా మనం చెప్తున్నాము. ఆ స్థానానికి నిలబడి యొక్క వరంగల్ పట్టణం. వారి ముందు కాస్త మనం ఆలోచించుకున్నాం అనుకోండి. మన పుష్పగిరి పీఠం గురించి ఆలోచన చేస్తే కాకతీయ సామ్రాజ్యానికి ఏదో రాజధాని ఉన్నది అంటే దేన్ని మనం ఆలోచించాలి? వరంగల్ పట్టణాన్ని ఆలోచించాలి. మరి రాజ్యం ఉన్నది అంటే ఖచ్చితంగా రాజగురువు ఉండే తీరాలిగా. ఎవరు వారు అంటే అప్పట్లో శైవ సంప్రదాయానికి సంబంధించినటువంటి అఘోర శివాచార్యుల వారు ఇంకా ఏదో చాలా పేర్లు ఉండేటువంటి ఆనాటి శైవ సంప్రదాయ గురు సంప్రదాయంలో కాకతీయ సామ్రాజ్యం విరాజులుగా చెప్తున్నారు. మరి ఆ గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకున్నటువంటి ఒక సేకరణ విషయంతో ఉన్నటువంటిది ఆ గురువులందరూ కూడా పుష్పగిరి పీఠంలో శంకరపీఠ స్థాపనానికి అద్వైత పీఠంగా మారడానికి పూర్వము పుష్పగిరి పీఠంలో అఘోర శివాచార్యుల సమస్త పరంపరలు కూడా పుష్పగిరి పీఠంలో 2 లక్షల మందికి విద్యా ప్రదానం చేయిస్తూ పుష్పగిరి పీఠాన్ని ఒక యూనివర్సిటీగా యూనివర్సిటీ అంటున్నా విశ్వవిద్యాలయంగా ఆ యొక్క పుష్పగిరి పీఠం విరాజిల్లినట్టుగా మనకు కొన్ని ప్రమాణాలు తెలుపుతూ ఉన్నాయి. ఆ తర్వాత విద్యార్థులు వారు పీఠాన్ని అనుభవించడం, శృంగేరి జగద్గురు దక్షిణాంగాయ పీఠాన్ని అనుభవించడం, జయప్రయాత్ర చేయడం, అందులో శైవ సంప్రదాయాన్ని వారు అద్వైత సంప్రదాయంగా మారుస్తూ వారు కోరినటువంటి విధానంలో సర్వతంత్ర స్వతంత్ర పీఠంగా, ఎందుకంటే అనాథగా పీఠ సంప్రదాయాన్ని వారికి అందిస్తూ వచ్చినట్టు సర్వపీఠం కనుక దీనికి సర్వతంత్ర స్వతంత్ర పీఠము అని నేను నామకరణం చేసేసి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో ఆంధ్రపీఠంగా ప్రకటిస్తున్నామని సాక్షాత్తు విద్యారణ్యుల వారి యొక్క ముఖం నుంచి విశ్వతమైనటువంటి వాక్యం. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆంధ్రదేశంలో ఉభయ రాష్ట్రాల్లో ఏదైతే శంకర పీఠంగా ఇవి నేను వచ్చిన 9 సంవత్సరాల్లో చెప్తున్నటువంటి మాట కాదు. గురువులు, పరమగురువులు, పరమేశ్వరులు, పండితులు సర్వతోముఖంగా చెప్తున్నటువంటి మాట. ఏదైనప్పటికీ కూడా మూలాన్ని మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము అంటే వరంగల్ పట్టణం నుంచి చూస్తున్నాం. ఎందుకంటే విద్యారణ్యుల వారి యొక్క విద్యా వైభవంతో ఒక వరమైనటువంటి గణంతో విజృంభించినటువంటి ఒక పట్టణం వరంగల్ పట్టణం. ఇక్కడ రావడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోవడానికి ఒక మహదవకాశం కావాలి. ఆ మహదవకాశం ఏమిటంటే కార్తీక మాసం, శనివారం, ప్రదోషకాలం, అమావాస్య గడియలు, దీపారాధన అనేటువంటి ఒక సత్సంప్రదాయ భారతీయ సనాతన ధర్మ ప్రజలను చేసేటువంటి ఒక దీపకార్యం. కాబట్టి ఆర్థిక ప్రకటించడానికి మనకు ఉన్నటువంటి సమయం తక్కువ, చెప్పవలసినటువంటి విషయం ఎక్కువ. అందుకే ఒక మాట అంటారు శాస్త్ర పండితులు, ఏమంటారంటే అనంత శాస్త్రం బహువేధితవ్యం అల్పశ్చికాల బాహువస్య విఘ్న. ఎక్కువసేపు మనం ఉన్నా కూడా మన దేహం కూడా మనకు సత్సంగానికి సహకరించదు. దానికి సత్సంగం చేయాలి అంటే పుష్టి దారిద్ర్యం 2 కావాలి. కాకపోతే నేను వారి ప్రవచనామృతాన్ని వినాలి అని వచ్చాను. పురాణ మహేశ్వర శర్మ గారి యొక్క వారు ఎందుకంటే నేను మొట్టమొదటిగా ఆశ్రమ స్వీకరణ చేసి అధ్యయనార్థం వారణాసి పట్టణంలో తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మేము జూన్లో వెళ్తే మళ్ళీ ఒక 11 సంవత్సరాల బడగలు నెలల తర్వాత మీరు చూసినటువంటి ఒక కాశీ విశ్వేశ్వరుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి పురాణ మహేశ్వర శర్మ గారు. ఎందుకంటే సనాతనం పురాణం రెండింటికి కూడా ఒకటే అర్థం. కాబట్టి పురా అభినవం వారు నిన్న చెప్పిన కథ ఈరోజు చెప్తే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ కథ ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి అద్భుతానికి ఎందుకంటే నవరసాలలో అద్భుతమైనటువంటి ఒక రసం అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి సృష్టిలో అద్భుతం నుంచి ఆశ్చర్యం, ఆశ్చర్యం నుంచి ఆనందం, ఈ 3 రసాలు పుట్టాలి. అందుకే 3 అకారాల యొక్క సమ్మిశ్రితమైనటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో అది వారి యొక్క ముఖంలో నుంచి వచ్చినటువంటి అమృతమయ వాగ్బిందు ప్రసాదం. కాకపోతే ఈనాడు ఇక్కడ పద్మాక్షి అమ్మవారి యొక్క అమ్మ
అమ్మలను అమ్మ ముగురంలో చాలా పెద్దమ్మాయి రాగానే చెప్పారు. ఆ తర్వాత అమ్మలకన్నా అమ్మలైనటువంటి భద్రకాళి అమ్మవారిని చూడటానికి వెళ్ళాం. అక్కడి నుంచి ఏ స్తంభం దేవస్థానాన్ని చూసుకుని వచ్చేటప్పటికి మన శర్మగారి యొక్క ప్రవచనామృతం అమ్మవారి యొక్క దర్శనంలో అంతర్లీనమే మాకు అనుభవింపజేసింది. ఇక నా గోవింద సంపగారు వీరి వాక్కు వారి కర్మ రాగర్భానుగ సంతృప్తి రాగర్భ ప్రతిపత్తి జగతస్థితండి. కేవలం స్త్రీ పురుషుని కార్యక్రమం లేదయ్యా. జగత్ పితరులంది అంటే తల్లిదండ్రులు కావటానికి కర్మలు చేయించేటువంటి రూపం ఒక్కటి మనకు సన్మార్గాన్ని చూపిస్తూ ఉన్న ఆయన తండ్రితో సమానమే. మంచి మాట చెప్పగలిగినటువంటి వాక్కు అమ్మల ఆభరించగలిగినటువంటి వాక్కు ఏదైనా ఉంది అంటే అది అమ్మతో సమానమే. ఈ రోజు అక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళందరికీ జగత్తులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మీకు కళ్యాణ రూపంలో కనిపిస్తున్నారు. కానీ నాకు మాత్రం పురాణం మహేశ్వర శర్మ గారి యొక్క మాతృత్వ వైభవం ఇక జగద్గురువులు విశ్వసించినటువంటి గోవి కృష్ణ శర్మ గారి యొక్క కర్మ నైష్ఠికత ఈ రెండే కాకుండా మూడవ రోజు అద్భుతం చేశారు. అమర మహేశ్వరి గారి యొక్క దేశభక్తి సనాతన ధర్మం మీద వారికి ఏదో మన చేత ఒక్క మార్పు తెప్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్ప దీక్ష ఒకటి గమనించారు. కాకపోతే సనాతన ధర్మం అనేటువంటి ఒక సబ్జెక్ట్ ని ఏళ్ళ తీసుకొని మనం మాట్లాడటం మొదలు పెడితే మనకు నిలవైన సమయం సరిపోదు. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సమయం అయిపోతున్నది కనుక కాలం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని పాత్ర బోధిస్తూ ఉంటుంది. సనాతన ధర్మంలో అనేకం ధర్మానికి అర్థాన్ని చెప్పటం చతుర్ముఖ బ్రహ్మధర్మం కూడా కాదు. నిజానికి చెప్పాలి అంటే ధర్మము అంటే దుర్క్షమ తపోస్తూయం శోచంద్రియ నిగ్రహ భూరి విద్య సత్యం క్రోధో దశకం ధర్మ లక్షణం అని మనకు మనుష్యుడికి ఇచ్చిన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక పక్కన పెడతాం. సనాతన ధర్మంలో ఏడు కలియుగంలో మన సనాతన ధర్మం ఎందుకు బాగుంటుందో ఒక్క చెట్టు దీపాన్ని ప్రతిఫలిస్తాం. సనాతన ధర్మం పూర్వంలో ఎందుకు వర్ధిల్లింది, ఈ రోజు ఎందుకు వర్ధిల్లలేకపోతుంది? ఒక దీపాన్ని ఐదు ముఖాలు పెట్టి ఐదుని వెలిగిస్తే జ్యోతి అంటున్నాం. ఒక కుటుంబంలో 5 మంది కలిసిలే పెళ్లి కావాలి అంటే భార్యాభర్తలు సపరేట్ కావాలి. తల్లిదండ్రులను చూసుకోకూడదు అనేటువంటి కోణం యొక్క కండిషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరిని ఉద్దేశిస్తున్నది కాదు. మరి కుటుంబంలో ఒక 10 మంది వ్యక్తులు కలగకపోతే ఒక దేశంలో ఉన్నటువంటి 10 మతాల యొక్క దారిని ఎలా తట్టుకుని ఈ కుటుంబాలు ఎలా కట్టే ఒక్క మాట చెప్పండి. వారి ఒక్క మాట అన్నారు మాకు చాలా హృదయాన్ని కలగపరిచేటువంటి మాట. ఈ మధ్యకాలంలో మనల్ని కుడిచేస్తున్నటువంటి మాట స్త్రీ మాన హరణం, దేశ మాన హరణం, సనాతన ధర్మ మాన హరణం. ఈ 3 కూడా మనం చూస్తున్నటువంటి మనకు మరణ సదోషమైనటువంటి బాధలు. ఎందుకంటే స్త్రీ అనేటువంటి స్వరూపం సాక్షాత్ అమ్మవారు శివశక్తి అని ఇది భగవతి శక్త ప్రభుత్వం శంకర భగవత్పాదులు ఊరికే అన్నారు. నానా స్త్రీలు ఉండవటాలయ్యా నడిచేటువంటి దేవతలందరూ కూడా స్త్రీలు ఇలా కనిపిస్తూ ఉంటే ఆరాధించేటువంటి దేవతలు మనస్సులో ఉంటారు. ఆ మనస్సులో చూడగలిగినటువంటి సౌందర్యాన్ని నిజంగా ఉన్నటువంటి దాన్ని చూస్తే అమ్మవారు తృతీయ రూపాత్మకమైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తితో జ్ఞానశక్తిని నీకు అనుసంధానం చేస్తుంది. నీ మనస్సులో ఇచ్చ లేదు, క్రియ లేదు, స్త్రీల నుండి గౌరవం లేదు, దేశం నుండి భక్తి లేదు, ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కాబట్టి దీపం ఇందాక మా పండితుల గారు కూడా చెప్పినటువంటి మాట, దీపాన్ని మనం ఎందుకు వెలిగిస్తున్నాము అంటే దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. దీపేక సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అన్నారు. దీపాన్ని వెలిగించడం చేత నీకు అంత ప్రకాశం వస్తుంది. దీపం నీ దగ్గర నుంచి మానము, అవమానము, క్రోధము, భయము, లజ్జ ఏది కోరుకోవట్లే నీ దగ్గర నుంచి. దీపం కేవలం తన ప్రకాశం చేత లోకాన్నంతా కూడా ప్రకాశమయం చేస్తుంది. ఆఖరికి తామసమైన సాత్వికమైన కర్మ ఆరంభానికి కారణం దీపం. దొంగలు దొంగతనం చేయాలన్నప్పుడు ఒక దీపం కాంతి కావాల్సిందే. సాత్వికుడు తపస్సు చేయాలన్నా ఒక దీపం కాంతి కావాల్సిందే. తెల్లవారితో ఏదైనా నైష్ఠికమైనటువంటి వైదిక కర్మలు ఆచరించాలంటే దీపం కావాల్సిందే. నిద్రపోవాలన్న ఒక చిన్నపాటి దీపం ఇంట్లో వెలుగుతూ ఉండవలసిందే. ఎందుకు దానికి ఉన్నటువంటి తేజ రూపం అటువంటిది. ఆ దీపాన్ని ఏమని చెప్పారు పెద్దలు అంటే మనోజ్యోతి అన్నారు. నీ మనస్సే, ఆ మనస్సులో ఎప్పుడు వేయమనేటువంటి ఒక చిన్న కాంతిని వెలిగించుకుంటూ ఆత్మగా ఉన్నావా,
నీ ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఒక వీరుడు ఉంటావు, లేదా నీ ధర్మానికి నువ్వే అంతకుడు అవుతావు. ఎందుకంటే చెప్పడానికి వేరే మాట లేదు. అందుకే చూడండి, ఒక కుటుంబాన్ని ఏకీకృతం చేసి మనం అందరినీ కూడా వసుదైక కుటుంబం అనేటువంటి మాట మన భారతదేశానికి అన్ని దేశానికి లేదు. అందుకే ఒక పండగ పెట్టారు. పండగలో దీపావళి అనేటువంటి ఒక చిన్నది ఈరోజు, ఎందుకంటే దాని నాశనం భూములను జీవితం అనేటువంటి శాస్త్ర వచనాన్ని మనం పట్టుకుంటే కనీసం దీపం పెట్టేటువంటి పండగలు చేసుకునేటువంటి పబ్బ ఏదైనా ఆ గుడిలో ఏదైనా ఒక సంఘటన చేత ఒక 10 మంది 10 చోట్ల కలుస్తూ ఉంటే ఒక ధర్మం అనేటువంటి ఆ ధర్మం ద్వారా ఉద్ధరింపబడుతూ ఉంటే లోకంలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఈ రోజు ఇక్కడ వచ్చే ఇంతమంది కుల జాతి మత భేదాది సమస్త మానసికమైనటువంటి వ్యాధులను వదిలేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? దీపం జ్యోతికరం బ్రహ్మం దీపం సర్వతరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నవస్థితి అనేటువంటి దీపాన్ని నమస్కరించుకోవడానికి వచ్చారు. ఎవరు కూర్చున్నటువంటి వారు, ఎవరు పక్కన ఉన్నటువంటి వారు బంధువులు వారు, అదే మనకు వంశాన్ని చెప్పేటువంటి చరిత్ర లేదు. ఈ రోజు కూర్చున్న వారు ఎవరు అంటే కేవలం సనాతన ధర్మ సంరక్షణ సైన్యం మాత్రమే. కాబట్టి మీరందరూ ఈ రోజు దీపాలు వెలిగిస్తున్నారంటే మన భారతదేశంలో యొక్క దీపాలను మనం వెలిగించుకుంటున్నాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం, ఎందుకంటే దీపం ప్రజ్వలన చేసి మళ్ళీ నేను పోవాలంటే 3 గంటలు పడుతుంది. భారతదేశంలో స్త్రీకి జరిగిన గౌరవం ప్రపంచంలోనే కాదు, ఏదో లోకాల్లో ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఉదయ భారతీయ అనేటువంటి 3 ఉన్నారు. అమ్మ మీరమ్మల 3 కుటుంబ చాలా పెద్దమ్మాయి, ఉమా రమ భారతి. మరి మన భారతదేశానికి పేరు ఉమా అని పెట్టా, మన భారతదేశానికి రమాతి అని ఎక్కడ పెట్టా, భారతి అని పెట్టారు. ఎందుకు భారతీయుల పేరు పెట్టారు అంటే భారతి భాగానుపాహ భారత. తపస్సునందు వెలుగునందు అగ్నినందు ఇచ్చ కలిగి ఆ తపస్సు చేత జ్ఞానములు వెలుగు చేత ఇచ్చను చేసేటువంటి యజ్ఞ కర్మల చేత క్రియలు లోకంలో వైదిక ధర్మముగా సంతరింపజేస్తూ ప్రచారం చేస్తూ అందరినీ సన్మార్గంలో వడిపోయేటువంటి విద్యా సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నది కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది. మిగిలిన చోట భారతమైనటువంటి విద్యలు లేవు. అవి కేవలం రథిని వెలిగించేటువంటి విద్యలు, అన్య రథిని ప్రేరేపించేటువంటి విద్యలు, కేవలం ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని చేయగలిగినటువంటి ఏదైతే కొన్ని వేల లక్షల సంవత్సరాల యొక్క దృష్టితో ఈ రోజు పోరాడగలిగిన విద్యలు ఏమైనా ఉన్నాయంటే భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. అది వైదిక విద్య మాత్రమే. ఆ వేదానికి మూలమైనటువంటి ధర్మానికి మూలమైనటువంటి ఇతిహాస పురాణాలు ఇవన్నీ కూడా ఒక కంటలో శ్రవణాలు మనం చేస్తూ పోయామా ప్రపంచంలో మనల్ని ఏ వంచన చేయలేనటువంటి మతాలు పుట్టుతూ ఉంచుతారు. ఈరోజు భారతదేశంలో మతకాలకు మనం ఎందుకు బయలుపడుతున్నాము అంటే వాళ్ళ మాటలలో గొప్పతనం లేదు, మనలో బలహీనతున్నది, వంచబడుతున్నాం. ఎందుకంటే మన వాళ్ళలో మనకే సందేహం. ఎందుకంటే ఒక ఇంట్లో 5 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనుకుంటే తల్లిగారి దగ్గర లేదు, తాతగారి దగ్గర లేదు, అమ్మ దగ్గర మేనత్త దగ్గర మామ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. కనీసం ఇంట్లో 2 మంది ఉన్నారని ఒక తప్పు పని చేయడానికి భయపడుతూ ఉంటారు. ఈ రోజు సెపరేట్ అపార్ట్ ఫ్రమ్ ది సనాతన ధర్మ సో మెనీ అపార్ట్మెంట్ కల్చర్స్. ఎందుకంటే అపార్ట్మెంట్ మనం ఏమంటున్నాం, ఒక పార్టీని విడగొట్టడం. సనాతన ధర్మంలో నుంచి ఒక పార్టీని తీసేసి మై అండ్ సెల్ఫిష్నెస్ అనేటువంటి దాన్ని మనం ఈ రోజు మాత్రంగా పెడుతూ నడుస్తూ అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటాం. అపార్ట్మెంట్లు అందరూ ఉంటారు. దీపావళి చేస్తే వాళ్ళు బాంబులు వేస్తారు, నువ్వు ఏదైనా సంక్రాంతి చేస్తే గుబ్బలు దొక్కేస్తారు, నువ్వు ఏదైనా దసరా చేస్తే నీ ఇంటి ముందు నానా రకాల గొడవలు చేస్తూ ఉంటావు. ఎక్కడుందండి ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యవస్థ? ఎక్కడుందండి ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ధైర్య స్థితి? ఎక్కడుందండి భారతదేశంలో నాది అని చెప్పుకునేటువంటి దుస్థితి? నాది అని చెప్పుకునే సంస్థితి నుంచి ఈరోజు ఎక్కడ వెళ్ళిపోయారంటే నేను ఎప్పుడు ఎక్కడో ఎలా అనేటువంటి దుస్థితిలో మనం పోతున్నాము. అంటే కారణం ఏమిటి అంటే విడిపోవడం మొదలుపెట్టినప్పటి నుంచి భారతదేశానికి దుస్థితి వచ్చింది. కలవడం ఒకసారి మొదలు పెట్టండి, భారతదేశం అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకే ఒక్కొక్కరు కలిసిపోతే ఒక్కొక్క సామ్రాజ్యం పుట్టింది. మరాఠులందరినీ విడగొట్టేటువంటి ముసల్మాన్లు పుట్టినప్పుడు మరాఠులు కలిస్తే మరాఠ సామ్రాజ్యం అయింది. అలాగే వాళ్ళు మన భారతదేశంలోకి వచ్చి ఆంధ్రదేశంలోకి వచ్చి విడగొట్టడం మొదలు పెడితే కలిస్తే కాకతీయ సామ్రాజ్యం అయింది. అలాగే కాకతీయ సామ్రాజ్యంలో నుంచి పుట్టినటువంటి ఇద్దరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసి ఈ రోజు వరకు కూడా మనకు ధర్మాన్ని అందిస్తూ వచ్చారు.
ఇలాగ మనం పిలుచుకుంటూ పోతుంటే చెప్పుకుంటూ పోతుంటే ఆకలితో కూర్చొని శ్రద్ధగా ఉంటూ ఉంటారు, చెప్పి నిలిచిపోతూ ఉంటారు. కనుక నా అనుభవం మీ విరామానికి చిన్న జ్ఞాపకం యోజిస్తూ మరణ ధర్మ సంబంధమైనటువంటి ధర్మ ప్రచార విషయాలను మనం వినడానికి అవకాశాన్ని పద్మాక్షేత్ర వారి యొక్క దేవస్థాన సన్నిధిలో రుద్రేశ్వరుడైనటువంటి 1000 స్తంభాల మధ్య ఉన్నటువంటి 1000 స్తంభాలు ఉండండి. ఆయన ఏదో సహస్రమీ మనిషిని చంపడానికి ఆయన దగ్గర 1000 భాషలు ఉన్నాయి. కానీ ఒక్క భాష ఉంది ఆయన దగ్గర, మనల్ని చంపలేని భాష ఏమిటది అంటే నమశివాయ. చెప్పండి అందరూ, నమశివాయ. ఊరికే మౌనంగా చేస్తే ఏం ఫలితం లేదు, దీపాన్ని వెలిగించిన ఫలితం లేదు. దీపాన్ని అయినా సరే మంత్రానుసంధానంతో చేస్తే దాని ఫలితం ఎక్కువ. అందుకే ఊరికెళ్ళి మంత్రాలు చెప్పాలన్నా అక్కడ ఒక దేవతలుగా గౌరవించేటువంటి ఒక మంత్రాన్ని అక్కడ చెట్టు సంధానం చేస్తారు. మనం కూడా ఇంట్లో దీపాలు పెట్టాలి, పూజలు పెట్టించాలి, బట్టలు పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు, ఏం చేయాలి, ఏదో రాకపోతే ఓం నమో నారాయణ, ఓం నమః శివాయ, ఏదో ఒక మంత్రం చేత దీపాలను వెలిగిస్తూ ఉంటారు. నీరు వెలిగించేసేపు మీరు చెప్తూ ఉంటారు. దేవాలయంలో చూడండి, ఒక అర్చకుడు పూజ చేస్తాడు, ఎవరి లోపలికి రానివ్వరు ఉంటే వాడి కర్మ పూజ చేస్తున్నాడు, మీ అదృష్ట మంత్రాన్ని చెప్తున్నారు. ఏంటది? ఓం నమః శివాయ. కాబట్టి చెప్పే నూరు గొప్పగా చేసి చేయ గొప్పగా అంటే చెప్పేవాడు ఉండేంత వరకు చేసేవాడు పని లేదు. ఎప్పుడు చెప్పేవాడు బాగుంటుందో చేసేవాడు క్రమశిక్షణ ఉంటుంది. కాబట్టి చెప్పేవాడు బాగుండాలి, చేసేటువంటి వాళ్ళు ఆచరణలో పెట్టిన తర్వాత ఫలితాన్ని సాధించుకుని ముందుకు వెళ్ళాలి తప్ప మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే చెప్పడానికి ముందు క్వశ్చన్స్ వేస్తాం. యాక్టివిటీ మనం దాంట్లో గురించి చెప్పినటువంటి దానికి ఏదైనా ఉండాలి ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే దాని దగ్గర ప్రిన్సిపల్స్. ఓన్లీ యాక్షన్ ఇస్ ద ఆన్సర్, నాట్ క్వశ్చనింగ్. కాబట్టి ముందు మీరు మన సనాతన ధర్మంలో లోపాలను వెతకడానికంటే కూడా సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి దాంట్లో మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ ఒక్క వాక్యం ఫుల్ఫిల్ చేయలేదు. మీ యొక్క సాధనలో నుంచి మీకు వచ్చినటువంటి జ్ఞానం మాత్రమే ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. అందుకే అమ్మవారి రూపాయలు విచారశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మీకు క్వశ్చన్ ఇచ్చగొట్టిందా, దెన్ ఫాలో ద రూల్. After that you will gain knowledge. Until that, no more is there to solve your problem in this Sanatana Dharma. However, Parvati Vatari, Om Namah Shivaya, Om Namah Shivaya. ఎవరైనా అధికంగా నొప్పించినట్టు మాట్లాడుతూ మా పొరపాటుగా వదిలేయండి. బాగున్నది అంటే గుర్తుపెట్టుకోండి. స్వామివారు అసందర్భంగా మాట్లాడినట్టు ఓం నమః శివాయ. కాబట్టి ఒక్కడన్నా మనకు వస్తుంది సమయంలోని ఆ నాదాన్ని వరంగల్ నగరమంతా వినేట్టుగా నా కంఠంలో ఉన్నటువంటి శివుడు ఈ వరంగల్ విజయాన్ని రూపాన్ని పొందేట్టుగా చూడండి. ఎవరైనా మనకు భయం కలిగినప్పుడు సనాతన ధర్మంలో ఒక పదాన్ని ఇచ్చాడు పరమాత్మ, ఓం నమః శివాయ ఉపాసన పదం. అదే ఒక్కసారి హృదయంలో భయం కలిగి ఏమేం చేస్తున్నారు, ఏమవుతుంది అనేటువంటి పదాన్ని పక్కన పెట్టి ఒక్కసారి చూసుకొని పార్వతీ పదవి అనండి. మీ హృదయంలో నుంచి ఆ ఆయన కేవలం బ్రహ్మ యొక్క ధర్మాన్ని భంగపరచడానికి పాతాళాన్ని ఆకాశం వ్యాపించినటువంటి ఆయన మీ హృదయంలో వ్యాపించలేదా చెప్పండి? దట్ ఈస్ కాల్డ్ సనాతన. నమః పార్వతీ పదయే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వేణుగారి ఉపాసన మీరు ఎప్పుడు ఉపాసనలో ఉన్నారో దేవుడికి దక్షిణామూర్తి అన్నారు. అందుకే కాముగా ఉండాలి మఠంలో ఉన్నప్పుడు. వేణుగారు దేవుడికి అన్న దేవుడికి విష్ణు అన్నారు. మనం చూస్తూ ఉండాలి ఎక్కడ ఏమి తప్పు జరుగుతుందో. రెండవది వేణుగారు గివింగ్ డిస్కోర్స్ టు పీపుల్స్. నువ్వు ఎప్పుడైతే పీపుల్స్ కు సందేశాన్ని ఇవ్వడానికి ఉన్నావో రుద్ర అన్నారు. ఎలా ఉండాలి అంటే ఆ రుద్రుడు ఎలాగైతే గారి యొక్క హృదయంలో ఉన్నటువంటి భయాన్ని మరణంగా మార్చి జన్మానికి మధ్యన ఒక లంక పెట్టి భయం అనేటువంటి దాన్ని తీసేస్తున్నాడు. గురువుల వాక్యం రోజు ఏ గురువులైనా సరే చెప్పేటువంటి వాక్యం ఒకటే మనకు కలిగిస్తుంది. వాళ్ళు మన దగ్గర ఏమీ ఆశించారు, కేవలం హృదయంలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి మాత్రమే గురువుల వాక్యం వాడుతారు. అది మీరు తెలుసుకుంటే సర్వం గురుమయం.
ఏడు ఉంటే లోకం సర్వం భయమయం. అయ్యా స్వస్తి. దయచేసి వేదిక ఎక్కువద్దండి, దయచేసి వేదిక దిగండి. ఇవాళ వెంకటరామరెడ్డి గారు స్వామివారి యొక్క ఆశీస్సులు చేసినట్టుగా కోరుతున్నాం. అలాగే ఈనాటి ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో ప్రసాద వితరణకై సహకరించినటువంటి యొక్క అన్న